విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. బాలకోట గారు నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మళ్ళీ మ- ఏ- ఇన్నిసార్లు చెప్పించడం బాగోదు శ్రీకాంత్ గారు. నా ఓకే. నా మీద కూడా మీకు దయ కలగటం వల్ల ఆ, సరే బాలకోట గారు. కాదు 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 చెప్తాను సార్, తప్పదు సార్. ఆ, ఎందుకంటే ఇప్పుడు మనసులో ఉన్న అభిమానించే వాళ్ళు చెప్పబోతే ఎవరు చెప్తారు? ఆ, ఒకటి రెండులో లేకపోయినా ఉమ్, మూడులో ఉంటానని చెప్పేసి అని చాలా మంది మిత్రులు శ్రేయోభిలాషులు అంటుంటే ఆ, కాస్త ధైర్యంగానే ఉన్నా. ఆ, మీరు ధైర్యంగానే కదా సార్, మీకు కూడా మూడో లిస్ట్ లో ఉంటుందని మేమంతరం కూడా ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి తగిన గౌరవం ఇస్తేనే రేపొద్దున మరింత మంది, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ పార్టీ వాళ్ళు చెప్పేదానికన్నా సరే ప్రజా సంఘాల నుంచి వచ్చే వాళ్ళు చెప్పే వాళ్ళకి చాలా విలువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది. అలాగే ఈ పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళకి తగిన విధంగా గౌరవం ఇస్తే రేపొద్దున మరింత మంది బయటకు వస్తారని. అంతే, ఇక్కడ మాది కూడా స్వార్థం ఉంది ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది రాజకీయాల్లోకి రావాలి, ప్రజల్లో చైతన్యం కలిగించాలని మా భావన. సో డెఫినెట్ గా కూడా పార్టీ వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు అది గుర్తిస్తారని ఆశిద్దాం సార్. కానీ సార్, మన ముద్రగడ సార్ చెప్పండి. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, ఎందుకంటే ఉమ్, ఎలక్షన్ల ముందు దాకా ఆయన పేరు ఒకటి, ఎలక్షన్ల తర్వాత ఉమ్, ఆయన పేరు ఇంకోటి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగిందిరా అంటే, ఏం జరిగిందో మాకు తెలియదు కానీ 3 రాజధానులు అనే టాపిక్ మాత్రం ప్రజలందరిలో నానింది. అలాగే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు పోయినాక ఏమైందిరా అంటే పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యారు. ఇది ఒక్కటే తేడా కనపడుతుంది. ఏంటి సార్, ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో సమస్యలు కనపడతాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే సమస్యలు కనపడవా? ఇలాంటి మేమైతే వీళ్ళందరినీ కూడా ఆంధ్ర శకునులు అంటాం సార్. ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే ఉండవల్లి గారు కావచ్చు, వీళ్ళందరినీ మేము ఆంధ్ర శకునులు అంటాం. వాళ్ళు మమ్మల్ని ఎవరు ఎలా విమర్శించుకున్నా పర్లేదు, ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టిన శకునులు వీళ్ళంతా కూడా. సో ఈ రోజు ఆయన లెటర్ల మీద మీ కామెంట్ ఏంటి సార్? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. ముందుగా నా గురించి కూడా చాలా ప్రస్తావించారు కాబట్టి నేను చాలా టీవీ డిబేట్లలో ఈ 1, 2, 3 సంబంధించిన జాబితాల గురించి కానీ నామినేట్ పోస్టుల గురించి కానీ ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడి ఉండలేదు కాబట్టి మీలాంటి వాళ్ళ శ్రేయోభిలాషులు, మీ హితులు, మీతో ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళని కూడా చాలా మంది మీ ఇంటర్వ్యూలో చూశాను. బాలకోటయ్య గారికి న్యాయం జరిగితే బాగుంటుంది, కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ దిశగా ఆలోచించాలని చాలా బలమైన గొంతుకు వినిపిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తాం, ఏనాడు చెప్తాం. ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడిన శక్తుల్ని, నాయకుల్ని ప్రభుత్వాన్ని దగ్గరకు తీసుకుంటే శుభం జరుగుతుంది. అలా తీసుకున్నప్పుడే అది ధర్మయుద్ధం అవుతుంది. అలా తీసుకొని గౌరవించినప్పుడే అది ధర్మ పరిపాలన అవుతుంది. అలా అని చెప్పేసి నేనేదో చాలా బలవంతుడిని లేదా నన్నే తీసుకోవాలని నేను అంటున్నా. ఎవరైనా సరే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తిరగబడ్డ వాళ్ళు, కలబడ్డోళ్ళు, కొట్టాడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, అన్ని వ్యతలకి గురైన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా బయట ఉన్న శక్తులన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి హక్కున చేర్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది. నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కూడా ఒక మాట చెప్పాను సార్. రాముడు అంటే రావణాసురుడితో యుద్ధం చేసినదే కాదు, రాతిని నాతిగా మార్చినోడు రాముడు, శబరి పల్లను దూరగా ఆరగించినోడు రాముడు అని చెప్పాను. శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు నాయకత్వం వహించినోడే కాదు, కుచేలుడు తెచ్చిన అటుకుల్ని ఆప్యాయంగా తిన్నవాడు కూడా శ్రీకృష్ణుడు. కాబట్టి వాళ్ళు ధర్మ ప్రభువులు అయ్యారు. ప్రజలకి ఆ కోణం ఉండాలి, ప్రభువులకి ఆ నీతి ఉండాలని ముఖ్యమంత్రి గారి సభ, పవన్ కళ్యాణ్ గారి సభలో చెప్పారు. తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పేసి మాలాంటి వాళ్ళ కోరిక. పోతే మీరు అడిగిన ప్రశ్నకి ఈ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు సహజంగా ఏంటంటే, శ్రీకాంత్ గారు మీకు తెలుసు, నా మెడలో బ్లూ కండువా ఉంది. నేను క్రింది కులాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సామాజిక కులాలకు సంబంధించిన నాయకుడు. ముఖ్యంగా అంటే ఈ క్రింది కులాలు ఏదన్నా అన్యాయం జరిగితే, లేదా మాకు రావాల్సిన ఫలాలు మాకు రావాల్సిన ఫలితాలు రాకపోతే ఆ కులాల తరఫున మాట్లాడుతూ ఉంటాం.
దాంతోపాటు అమరావతి గురించి కానీ విశాఖ ఉక్కు కానీ రాష్ట్రంలో కొన్ని సమస్యల మీద కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు నేను అనకూడదు కానీ ఈయన కేవలం ఒక కులానికే సామాజిక వర్గ నాయకుడు, అదియును కాపు కుల నాయకుడు. ఇంకెక్కడ ఈయన కాపుకోలేం తెలుగుదేశం సార్? పార్టీలో చేశాడు. అలాగే సార్, ఇంకెక్కడ కాపుకోలేం సార్, రెడ్డి పెట్టేసుకున్నాక. అదే, ఉమ్, ఈయన కాంగ్రెస్ పార్టీలో చేశాడు, తెలుగుదేశం పార్టీలో చేశాడు. మరి పిఆర్పీలో చేశాడో లేదు నాకు అంతగా అవకాశం లేదు. చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న రెండు విధాలుగా చేశాడు. కాపు కులంలో కూర్చొని కాపు కులానికి సంబంధించిన నాయకులందరినీ కూడా తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, గెలిచి తీరుతాడు, ఆయన గెలవకపోతే నా నామధేయం మార్చుకుంటాను, నా పద్మనాభరావుని కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఈయన పేరు మార్చుకున్నాడు. పోతేనండి నేను పద్మనాభ గారి రెడ్డి గారి లెటర్ చూశానండి. రెడ్డి ఉమ్, గారి లెటరు ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి రాసిన లెటర్ చూశాను. ఆయన అంటాడండి, మోసకారి చంద్రబాబు, ఉమ్. అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు. మహా దుర్మార్గం అండి. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయ్యిందండి. శ్రీకాంత్ గారు 6 మాసాలలో చంద్రబాబు నాయుడు గారు మోసకారి అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల చక్రవర్తి అయిపోయాడు. ఎలా అయిపోయాడు, ఎందుకు అయిపోయాడు అంటే ఆయన అంటాడు సూపర్ 6 అమలు జరపలేదంట. మరి కళల్లో ఏమైనా పొలాలు పెట్టి పొడుచుకున్నారా ఏంటి? ఇప్పుడు పెన్షన్లు సూపర్ 6 కాదా? 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చారుగా సార్. ప్రతి నెల 1వ తారీఖునే టెన్షన్గా 4000 రూపాయలు పింఛన్దారులకు ఇస్తున్నారు కదా. ఆయన సూపర్ 6 పథకాలు చెప్పినట్టుగా గత 3 నెలలు అంటే 3000, పింఛన్ 4 నెలలు, మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇస్తానని ఇచ్చాడు కదండి. ఆ మొదటి నెలలో భారం ఎంత తెలుసు? ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 4000 కోట్ల రూపాయల భారం అండి. ఈ రోజున పెన్షన్లు కూడా దాదాపు 2500 కోట్ల రూపాయల పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి, ఒక్క వితౌట్ వాలంటీర్. మరి ఇది పద్మనాభరెడ్డి గారికి కనిపించట్లేదా? అలాగనే మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. కుదేలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పోలవరాన్ని వాళ్ళు నాశనం చేస్తే ఆ డయాఫ్రమ్ వాళ్ళు అంచనాలు వేసి తిరిగి పోలవరం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని వీళ్ళందరూ అడవిని చేస్తే అడవిలో ఉన్న చెట్లు మొత్తం కొట్టి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు చేస్తున్నారు. మరి ఇదంతా మరి పెద్దలు చూడరా పద్మనాభరెడ్డి గారు? ఇప్పుడు ఆయన రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాలంటోళ్ళు కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఒక ప్రభుత్వం మీద ఏ సామాజిక వర్గమైనా సరే నువ్వు నిందేస్తే ఎలా? ఆఖరికి ఎంత నవ్వులాట అంటేనండి శ్రీకాంత్ గారు, ఆయన రాసిన లేఖలు ఆఖరి మాట మీరు చూడండి. స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ప్రత్యేక హోదా తీసుకురండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అమాయకుల్ని కొట్టమాకండి. ఉమ్. ఎవరండి స్టీల్ ప్లాంట్ని కాపాడేది? 5 ఏళ్ళు పద్మనాభం గారు ఏం చేశాడు? దాని గురించి ఒక్క మాట హిమాలయాల్లో మాట్లాడలే. పోయి తపస్సు చేశాడా? ఉమ్, హిమాలయాల్లో పోయి తపస్సు చేశాడా? 5 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు రహదారుల మీద వచ్చి పోరాటం చేస్తే నాలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి విశాఖ ఉక్కు కార్మికులకి మద్దతు ప్రకటిస్తే టి అమృతరావు గారు ఇప్పుడే గుర్తుకొచ్చాడు ఆయనకి. 70 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. పద్మనాభరెడ్డి గారు చెప్పడం ఏంటి, బాలకోటయ్య చెప్పాడు. మరి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు? ఆ కార్మికులందరూ రోడ్ల మీద పెట్టావు కదా. ఆఖరికి మీకు చిన్న విషయం తెలిసలేదో, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కింద ఉన్న దాదాపు 7,000 ఎకరాలని అమ్ముకునే ప్రయత్నం చేశారండి. దొబ్బేద్దాం అనుకున్నారు ఖర్చు చెప్పేసి, అంత కుతంత్రం చేశారు. మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకురమ్మంటున్నారు. ఎవరు తెస్తారు ప్రత్యేక హోదా? జగన్మోహన్ రెడ్డి గారు కదా తేవాల్సింది. మోడీ గారి కాలర్ పట్టుకొని తెస్తానన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 22 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా గుంజుకొస్తానన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్లమెంట్లో ఏం గుంజాడు? ముద్రగడ పద్మనాభం గారు ఆ ఎంపీ మాధవ్కి రాయాలి లెటరు. అరే పార్లమెంట్లో ప్రత్యేక హోదా గుంజుకురామన్నావు, నువ్వేం గుంజుకురానని. ఆయన గుంజింది మనం చూస్తే. అది అదే మరి ఆయన కనిపించలేదా? ముద్రగడ్డ కనిపించలేదా? ఏం గుంజుకురమ్మన్నావు, మీరేం గుంజారు? వెనక్కి ముందుకి ఈయన అప్పుడు మాట్లాడిండా?
ఆ, ఏమండి ఉమ్, తర్వాత ఏంది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని కొట్టకండి. ఉమ్, ఎవరు కొట్టమని చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు కొట్టండి అని చెప్తాడా? ఉమ్, పోలీసులు కొడతారు. పోలీసులు ఎందుకు కొడతారు? విచారణకు సహకరించకపోతే కొడతారు. సోషల్ మీడియాలో నువ్వు ఏం పోస్టులు పెట్టావు? ఏం పోస్టులు పెట్టారు? ఒకసారి ఆ ముద్రగడ చదివిండా? రెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన పోస్టులు కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టిన పోస్టులు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మీద పెట్టిన పోస్టులు కానీ, లేదా నాలాంటి వాళ్ళ మీద, మీలాంటి వాళ్ళ మీద, మహిళల మీద పెట్టిన పోస్టులు అని చదివాడండి ఒకసారన్నా? వాళ్ళ కుటుంబంలో ఆ పోస్టులు ఎవరన్నా మీద పెడితే ముద్రగడ పద్మనాభం గారు తట్టుకోగలడా? ఆ 70 సంవత్సరాల గుండె నిలబడుతుందా, ఆగుతుందా? అననం కదండి చేసింది. ఒక రాకాసులాగా మీదపడి మహిళల మాన ప్రాణాలని హిడింబీ జాతి తెగలాగా ఆరగిస్తే లోపలేకపోతే ముద్దు పెట్టుకుంటారా ఏంటి? ఏం చెప్తున్నారు ఎస్పీలు? ఇటువంటి నేరగాళ్ళని అరబ్బీ దేశాల్లో రహదారి పక్కన ఉన్న చెట్లకు కట్టేసి రాళ్ళతో కొడతారని చెప్పారు. మరి ఇట్లా మద్దతు పలుకుతున్నారు మీరు. సోషల్ మీడియా నేరగాళ్ళకు కూడా ముద్రగడ్డ మద్దతు పలికితే మరి ఆ రాళ్ళు మీకు కూడా తగులుతాయి. ఏం మాట అసలు ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ వృద్ధసింహాలు తిన్నంత వరకు తిన్నారు కదా, సంపాదించుకున్నారు కదా. నాకు తెలిసి ఆయన కెరళంపూడి వదిలి కూడా బయటికి రాడు. ఏనాడు మా దళిత బహుజన కులాల గురించి మాట్లాడిన పాపాన పోలా. ఈయనకి రాష్ట్రం అంటే ఆయన కులమే, అభివృద్ధి అంటే ఆయన కులమే. ఇక పక్కోడు ఏమైపోతేనే, డాక్టర్ సుధాకర్ చచ్చిపోతేనేమి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చచ్చిపోతేనేమి, పక్కన మైనార్టీలు చచ్చిపోతేనేమి, బీసీలు చచ్చిపోతేనేమి, ఆయన చల్లగా ఉండాలి, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి, ఆయన సామాజిక వర్గం చల్లగా ఉండాలి. ఇది రాజకీయమా? ఇది రాజకీయమా? పోనీ ఆ సామాజిక వర్గానికి ఏమైనా మేలు తెచ్చారా? మేలేం చేయలేదే. ఆ కాపు సామాజిక వర్గం కూడా తుప్పర్లు పెట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్మనాభం రెడ్డి గారిని ఆసరా చేసుకొని తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి పొత్తు కలవకోకుండా చీలికలు చేసే ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నానికే ఈయన కూర్చొని లెటర్లు రాసుకుంటూ ఈయనను ఇంకొక ఆయన కూడా ఉండేవాడు. ఇదే పని. పేపర్ను పెన్ను ఉంటే చాలు, లెటర్లు రాస్తూ ఉంటుంటాడు. ఎవడు చదువుతాడు ఈ లెటర్లో? ఏ నాటి కాలం ముద్రగడ్డండి? ఏ నాటి కాలం అయినా ఈ రాష్ట్రం అసలు ఎంతమంది తెలుసు ఆయన? ఎంతమంది తెలిసాడు ఆయన? ఆ కిరణంపుడిలో తప్ప. ఈ విధంగా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసి ఏం అంటలేదండి నా చంద్రబాబు నాయుడు గారు. ఆ? మీరు తుని రైలు దగ్ధం చేశావు, చేయలేదా? ఆయనే చెప్పాడు ఇక ముద్రగడ్డ, నేనే దగ్ధం చేయించాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పాడు ఆయన. ఆ రైల్లో కనుక ఒక 10 మంది చనిపోతే ఏమైపోయేది? ఇంకా ప్రభుత్వం చాలా నిమ్మక నీరు వచ్చినట్టుగా వీళ్ళ పట్ల చాలా ఉదారంగా ప్రవర్తిస్తుంది. ముద్రగడ్డని ఏనాడో జైల్లో పెట్టాలండి, ఏనాడో జైల్లో పెట్టాలి. రైళ్ళకి నిప్పులు పెడితే, రైళ్ళకి నిప్పులు పెట్టి కులాల మీద ముద్రలు వేస్తే రాష్ట్రం ఏమైపోతుంది? ఒక 10 మంది 15 మంది తగలబడి తెచ్చే ఏమైపోతుంది? అటువంటి పనులు చేశారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు లేఖాస్త్రం స్టార్ట్ చేశాడు. అబద్ధాల ముఖ్యమంత్రి, మోసాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని. మరి దీని వెనక ఏ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉందో, ఏ అస్త్రం ఉందో, ఆయన అండదండలు ఉన్నాయో. కాబట్టి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారి వయసుకు తగింది కాదు ఈ పని. ఆయన రాజకీయ పరిణతికి చెందిన పని కాదు. నేను దళిత సామాజిక వర్గమైనా కూడా ముద్రగడ్డకు చెప్తున్నా, నా కాపు సోదరులు, కాపు మిత్రులు ఏమనుకున్నా పర్వాలా. ఎందుకంటే ఇక్కడ కులం కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. జగాలు పడ్డ రాష్ట్రం, అన్నీ పోయిన రాష్ట్రం, కోల్పోయిన రాష్ట్రం, 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో నలిగిన రాష్ట్రం, 6 నెలల ప్రభుత్వ పరిపాలనలో పైపచ్చి ఉప ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండగా రాయమన్నాడు. పవన్ కళ్యాణ్కి లేక చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు రాయటం? ఆయన రాయొచ్చు కదా, ఆయన సామాజిక వర్గ నాయకుడు అని చెప్పి అంటుంటాడు కదా, రాయొచ్చు కదా. పవన్ కళ్యాణ్కే రాయండి, ఆయన సమాధానం చెప్తులు. ఇంకో చిన్న విషయం తెలుసా మీకు శ్రీకాంత్ గారు? సార్, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారి కుమార్తె ఎక్కడుంది? శ్రీకాంత్ గారు, ఉందిగా మన జనసేనలో. ముద్రగడ్డ పద్మనాభం గారి కుమార్తె జనసేన పార్టీలో చేరింది. అవును. అల్లుడు జనసేన పార్టీలో చేరిండు. ఉమ్, ఏం తెలుగుదేశంలో పనిచేసిండు, కాంగ్రెస్ లో పనిచేసిండు, ఉమ్, ఇప్పుడు వైసీపీకి భజన చేస్తున్నాడు. దీన్ని రాజకీయం అంటారండి? ఉమ్, ఆ, అంటే వినేవాడు ఉంటే చెప్పుకుంటూ పోతారా చెవులమ్మట నెత్తురు గారే విధంగా? ఉమ్, ఇదేనా ఇలా రాజకీయ పరిణతి? అంటే రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయటం, రాళ్ళు వేయటం, ఉమ్, లేదా అమరావతి మీద రాళ్ళు వేయటం. ఏం బాగుకుందామండి? ఏం బాగుకుంటారు వీళ్ళు? ఉమ్, ఇంకా మా అయితే 10 ఏళ్ళు ఉంటారు, 11వ సంవత్సరం కనబడరుగా.
అంతేగా. ఆ, కనబడతారా శ్రీకాంత్ గారు? ఏమో పాపి చిరాయి. పోయేటప్పుడైనా మంచి పనులు చేయమని చెప్పండి. పాపి చిరాయిలు అంటారు కదా. పోయేటప్పుడైనా మంచి పనులు చేయాలి. ఉమ్, రాష్ట్రం చేదరించుకోకూడదు, శిశుపాలులాగా తలవకూడదు. ఉమ్, మీ సామాజిక వర్గం కూడా మిమ్మల్ని చెప్పుకోవాలి. ఉమ్. మీ సామాజిక వర్గమే మిమ్మల్ని పుట్ల మీద దండ వేయటానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పుకోకుండా, దండ కూడా కొనకరాకోకుండా ఉండకూడదు. నేను ఇటువంటి మాటలు అనకూడదు. ఆహా, అసలు కానీ ఎలా బాధేస్తుంది. అసలు ఎలా కనుక్కొస్తారు సార్? బాధేస్తుంది కాబట్టి మాట్లాడగలుగుతున్నా. ఆహా, ఆ సామాజిక వర్గం పద్మనాభ రెడ్డికి ఎలా దండేస్తారు చెప్పండి? ముద్రగడ పద్మనాభంకి అయితే దండేసేవాళ్ళు, పద్మనాభ రెడ్డికి ఎలా వేస్తారు దండ? ఏమో ఎలా వేస్తారో ఏమో కానండి, ఏదైనా అది పద్ధతి కాదండి. ఉమ్, వయసు పెరిగిన తర్వాత బాధ్యతలు పెరగాలి, ఆలోచనలు పెరగాలి తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయటం, లేఖలు రాయటం తప్ప ఏం చేసేది ఏముంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయండి లేఖ. ఉమ్, ఆయన అసలు మూడు రాజధానులు వెనక్కి తీసుకుందో లేదో, ఉమ్, ఆ చెల్లెలను తిడుతున్నంట. ఆ చెల్లెలను తిట్టడం ఏంటో, అసలు చెల్లెలు అసలు విజయమ్మ గారికి పుట్టలేదు అంటున్నంట. మరీ దారుణం. ఇందాక ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో చెప్పిండు. ఉమ్, మరి ఆ మాటకు అర్థం ఏంటో అడగండి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లెటర్ రాసి. ఉమ్, అసలు మీరన్నా గుర్తున్నారో లేదో అడగండి. మీరు ఇంటి పేరే మార్చుకున్నారు. ఇంటి పేరు ఉమ్, కాదు, కులం పేరు మార్చుకున్నారు. ఉమ్, మీకు రెడ్ల మీద ప్రేమ ఉంటే రెడ్లలో జాయిన్ అయిపోండి. ఆ? ఇవన్నీ ఏం కనిపించవా ఏంటండి వీళ్ళకి? ఉమ్, ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. ఉమ్, ఇదే అనుకుంటా పద్మనాభ రెడ్డి గారి వ్యూహం. ఎందుకంటే మరి రెడ్డి అని కులం పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆ రెడ్డి గారిని తెచ్చేసి మళ్ళీ మా నెత్తిని పెడితే గానీ ఉమ్, కళ్ళు చల్లగా ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఏదైనా ఉమ్, ముద్రగడ్డ లాంటి పెద్దవారికి ఇలాంటి లేఖలు రాయటం, ఇలా మాట్లాడటం అనేది తగదండి. ఇది ఉమ్, సరైంది కాదు. ఉమ్, ఆ సామాజిక వర్గం కూడా వీటిని పట్టించుకోదని అనుకుంటున్నా. ఉమ్, నాకు తెలిసైతే ఆంధ్ర రాష్ట్రంలో ముద్రగడ్డని ఎవరు పట్టించుకోరు. ఉమ్. ఏదో 10% 15% ఆ సామాజిక వర్గంలో ఉన్నోళ్ళు పట్టించుకుంటారు తప్ప అంతకు మించి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆయన మూలాన లాభము లేదు, ఆయన లేఖల మూలాన జరిగే నష్టము లేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు వాటిని చూసే పరిస్థితి లేదు. ఉమ్. అవన్నీ కూడా ఏంటంటే పని లేఖ రాసుకునే లేఖలుగానే భావిస్తారు తప్ప ఏనాడో అయిపోయిందండి వాళ్ళ పని. వాళ్ళ రాష్ట్రాన్ని మేలు చేయటం అనేది కూడా మర్చిపోయారు. ఉమ్. కాబట్టి ఒక బాధతోనే చెప్తున్నాను, ముద్రగడ పద్మనాభం గారు ఇటువంటి లేఖలు రాయటం అనేది మానుకోవాలని చెప్తాను కూడా అమరావతి బహుజన జేఏసీగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారి వల్ల రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటో నాకు ఈ రోజుకు తెలియదు సార్. వీళ్ళంతా ఏంటంటే నేను ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను, ఒక కులం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక మతం కానీ విద్వేషాలు రెచ్చగొట్టి బాగుపడాలనుకునే వాళ్ళు ఎవరినైనా మేము ఖండిస్తూనే ఉంటాం. అందుకే మేము బీజేపీ వాళ్ళని ఖండిస్తూ ఉంటాం, ఒక్కోసారి జనసేన వాళ్ళని ఖండిస్తూ ఉంటాం, బీఆర్ఎస్ వాళ్ళని ఖండిస్తూ ఉంటాం, ముద్రగడ లాంటి వాళ్ళని కూడా గట్టి ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రాలకు కానీ, దేశాలకు కానీ మెరుగేమీ ఉండదు, బాగుపడేది ఏమి ఉండదు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం తప్ప. సో డెఫినెట్ గా ముద్రగడ లాంటి వాళ్ళని మాత్రం ప్రతి చోట ఇలాంటి చవకబారు రాజకీయాలు చేసి, ఎందుకంటే ఈయన నిజంగా ప్రతిసారి విమర్శిస్తున్నాడు అనుకోండి చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ ఏమైంది, అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది, అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. సో ఇలాంటి వాళ్ళని మాత్రం డెఫినెట్ గా ప్రజలు కూడా వీళ్ళ తత్వాన్ని అర్థం చేసుకొని వీళ్ళని తగిన శాస్తి పొజిషన్ కల్పించాలని మాత్రం కోరుకుందామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.